యేసుప్రభువారు ఇతరులు తన పక్షంలో చేసిన అన్యాయాన్ని క్షమించగలుగుతున్నాడు. మరి ఈరోజు ప్రశ్న అడుగుతున్నాను, నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా గాయపరచుంటే, సిలువకు అప్పగించుంటే ఈరోజు నువ్వు క్షమించడానికి సిద్ధమేనా? క్షమించలేకపోతున్నావంటే అర్థం తెలుసా? క్షమించలేకపోతున్నావంటే క్రీస్తు యొక్క ప్రేమ ఇంకా నువ్వు అనుభవించలేదు, ఆయన క్షమాపణ విలువ అర్థం చేసుకోలేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణే నువ్వు నమ్మలేదు. మీరు అనొచ్చు అదేంటండి అని. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. నిజంగా నువ్వు యేసు ప్రభువుని నమ్మితే, క్రీస్తు ప్రభువారు సమస్తము సమకూడి మేలుకై చేస్తాడు అని నమ్మితే, ఆయన సమస్త పాపములు క్షమించేశాడు అని నమ్మితే, ఆయన సంపూర్ణమైన ప్రేమలో నీ ప్రతి పాపం తుడిచివేయబడిందని నమ్మితే, మనుషులు ఏ ఘోరం చేసినా, ఏ అన్యాయం చేసినా నువ్వు వారు ఈజీగా క్షమించగలుగుతావు. మీరు అనొచ్చు దానికి సంబంధం ఏంటి? ఒక మాట చెప్తానండి, దేవుణ్ణి నమ్మలేని వాడే శత్రువుల్ని క్షమించలేని వాడు. ఎందుకు చెప్పమంటారండి? బాగా గమనించండి. యోసేపు దేవుని నమ్మాడు. ఏమని నమ్మాడు? నా జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు నా పక్షంలో సమస్తం సమకూడి చేస్తాడని నమ్మాడు. కాబట్టి ఏం చేశాడండి? నమ్మినప్పటికీ తన సొంత అన్నలే తనకు అన్యాయం చేశారు, వెన్నుపోటు పొడిచారు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారిని యోసేపుని భయంకరమైన గుంటలో పడవేసి, అక్కడ నుంచి బానిసగా అమ్మివేసి, చివరికి చేయని నేరని మీద అప్పగించి అంత అన్యాయమే చేశారు కదా. కానీ యోసేపు నమ్మిన దేవుని ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు క్షమించగలిగాడు సహోదరుని? ఎందుకని సహోదరుని క్షమించగలిగాడు? ఎందుకొరకు పోతిఫర్ భార్యని క్షమించగలిగాడు? ఎందుకొరకు తన శత్రువులు క్షమించగలిగాడు? తన సొంత సహోదరుని ఏమని క్షమించగలిగాడు తెలుసా? ఒకటే మాట అన్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ, బాగా వినండి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినము అనేకులకు ఆశీర్వాదం అన్నట్టు దేవుడు దాన్ని నాకు మేలు కొరకే మార్చాడు. ఇప్పుడు ఎవరు నమ్మాడు? దేవుని నమ్మాడు. మరి ప్రజలు చేసిన కీడుని అది వాస్తవం కాదా? వాస్తవమే. కానీ ఎందుకు క్షమించాడు? అరే, నా నమ్ముకున్న దేవుడు వారు కీడు చేయ ఉద్దేశిస్తే కూడా ఆ కీడును కూడా మేలుకు మారుస్తాడు. నేను క్రీస్తు ప్రేమను నమ్ముకున్నాను, క్రీస్తు క్షమాపణ నమ్ముకున్నాను, క్రీస్తు యందు నేను నమ్మిక ఉన్నాను, ఆయన సమస్తం సమకూడి మేలుకు చేస్తాడని నమ్మిన వ్యక్తి ఇతరులను క్షమించడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించాడు. ఈరోజు ప్రియ సోదరిని భార్యను క్షమించలేకపోతున్నావా? ఇవి మొక్కలు చూసుకోలేని పరిస్థితులు ఉన్నావా? ఈరోజు తల్లిదండ్రులు మొక్కలు చూడలేని పరిస్థితి, బిడ్డల మొక్కలు చూడలేని పరిస్థితి, అత్త కోడల మొక్కలు చూసుకోలేని పరిస్థితి, ఈరోజు అట్లాంటి పరిస్థితులు ఉన్నావా? క్షమించగలిగితే, భూస్థాపితం చేయడానికి ఇష్టపడితే, పునరుద్ధానంలో నూతన వ్యక్తిగా నూతన శక్తిని దేవుని జీవితంలో విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. సిద్ధమేనా? లేకపోతే ఇది ఒక ఆచారంగా మిగిలిపోతుంది. కలవరిలో మొదటి మాట, నీ జీవిత బాటను మార్చాలి. ఈరోజు క్షమించడానికి సిద్ధమేనా?